నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా ఆర్టీఐ మాజీ కమిషనర్ డాక్టర్ పి విజయబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. అంటే మీరు అన్నట్టు కూడా ఈ 1 ఇయర్లో మీరు ఇందాక అన్నారు 4 సంవత్సరాలు టీడీపీ ఉనికి లేదు. ఆ తర్వాత ఫ్యూ మంత్స్ కాదు, ఫ్యూ వీక్స్లోనే కొంచెం వచ్చిందని చెప్పారు కదా. ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా ఆ రకంగానే ఉందంటారా? ఈ 1 ఇయర్లో టీడీపీ కూటమి పాలన మీకు ఎట్లా అనిపించింది? అదేవిధంగా ఏంటంటే కొన్ని వార్తల్లో ఏంటంటే పాలన మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి, కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది. నిజమే అంటారా? నేను ఒక పార్టీ పట్ల ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఇవాళ మనం కాదని చెప్పంటే అది హిపోక్రసీ అవుతుంది. ఒక పార్టీ పట్ల అభిమానం ఉండొచ్చు, ఒక పార్టీ పట్ల వ్యతిరేకత ఉండొచ్చు, అయిష్టం ఉండొచ్చు, కానీ ఆ రకంగా కాదు. నేను ఒక జర్నలిస్టిక్ ఆస్పెక్ట్లో డిఫరెంట్ సెక్షన్స్ నుంచి నేను అడుగుతున్నా. అలా కాదు, మంచి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది కదా, సరే వైసీపీ మీద వీళ్ళు వాళ్ళ వెంజన్స్ పాలిటిక్స్ వదిలేస్తే కామన్ పబ్లిక్తో బాగానే ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన అన్నీ జరుగుతున్నాయా, ఇలా అడుగుతున్నా నేను. అడుగుతున్నప్పుడు కూడా చెప్తుందండి, ఏం చెప్తామండి, ఎక్కడ ఉందండి, ఎక్కడికక్కడ చూస్తేనేమో వాళ్ళు చెలరేగిపోయి మట్టి దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, దేనికి వెళ్ళినా లంచాలు అడుగుతున్నారు, దబాయిస్తున్నారు, బుకాయిస్తున్నారు. అయితే ఏంటంటే భయం వేస్తుంది మాట్లాడాలంటే, భయపడి ఎవరికాళ్ళు మౌనంగా ఉన్నారు తప్ప ఏం బాగోలేదు. అంటే నువ్వు వైసీపీ అభిమానంతో చెప్తున్నావా ఏంటంటే, మాకు అభిమానం ఉందండి, మేము తెల్లారేసి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళం, పనులు చేసుకునేవాళ్ళం. అలా వాళ్ళ ఒపీనియన్స్ చూస్తే ఖచ్చితంగా ఒక అసంతృప్తి అనేది జనంలో గూడు కట్టుకుంది. అయితే నా పరిశీలన ఏంటంటే, అసంతృప్తి వేరు, అసహనం వేరు, ఆగ్రహం వేరు, వ్యతిరేకత వేరు, ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏదో ఆ పిచ్చి సర్వేలు అని చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ షీర్ నాన్ సెన్స్ ఇన్ మై ఒపీనియన్ పర్సన్. అఫ్కోర్స్ మేబీ వాళ్ళు చేస్తే చేసుకోవచ్చు, కానీ వీటన్నిటిని పరిగణలో తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు మేము జర్నలిజంలో ఉండి అనేక ఎలక్షన్స్ని చూసాం, వాటి మీద చెప్పాం. నా బోటి వాళ్ళు చెప్పడమే కాదు, మన అతను ఎవరో గుంటూరు ఆయన ఫేమస్ సెఫాలజిస్ట్, ఆయన చెప్పాడు. ఎప్పుడు తప్పోలా, ఎప్పుడన్నా ఒకసారి అటు ఇటు ఆరామస్తాను వీళ్ళంతా కూడా, ఆయన అందరం కూడా ఎందుకు బోల్తా పడ్డాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వీడు చెప్పేది ఏంటి సర్వే, నువ్వు చెప్పేవాళ్ళు అయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పటి నుంచే అంచనాలు వేయటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇన్ని స్టేజెస్ ఉన్నాయి. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహజ్వాలాలు రావాలి అని అంటే ఇప్పుడు ఏమైంది, ఒక అసంతృప్తి గూడు కట్టుకుంది. ఈ అసంతృప్తిని వాళ్ళు కనుక ప్యాసిఫై చేయకపోతే అది అసహనానికి దారితీస్తుంది. ఆ అసహనం మెల్లగా ఆగ్రహంగా మారుతుంది. ఆ ఆగ్రహం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసేటువంటి విధంగా నిరసనల పరిస్థితి దాకా వస్తుంది. సో ఇన్ని స్టేజెస్ ఉన్నాయి. అందుకని ఇప్పటికిప్పుడు వీ కెనాట్ బ్లేమ్. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే అది బాగుందా బాగాలేదా అనేటువంటిది వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోవాలి. అంటే రీసెంట్గా కేకే సర్వే కూడా వచ్చింది. సర్వేలో ఏంటంటే రాయలసీమలో భారీగా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి కూడా, ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ కొన్ని సీట్లు రావచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రకమైన వాతావరణం ఉందంటారా? అదే చెప్తున్నా నేను. అసలు దీస్ ఆర్ ఆల్ నాట్ క్రైటీరియా. వాళ్ళకేదో నేను అదే చెప్తున్నా, మేము ఇన్ని దశాబ్దాలు మేము ఫలితాల గురించి చెప్పాం, మా నిజమైనవి. మొన్న బొక్కబొరలా పడ్డాం. ఎవరో వాళ్ళు తెలియదు, రెడీమేడ్గా పుట్టుకొచ్చి వాళ్ళు చెప్పేసరిగా ఆహా ఓహో ఓహో అని ఎత్తుతున్నారు. ఇప్పుడు ఇక వాళ్ళే మేము ఇప్పుడే జోస్యం చెప్తారు. ఇప్పుడు 3 4 ఏళ్ళలో ఉన్న ఎలక్షన్ల గురించి ఇప్పుడు అసలు ఏంటంటే అసలు అది హాస్యాస్పదమైన అంశం చెబుతున్నాను. అందుకనే ఇప్పుడు టీడీపీ నుంచి కూడా వైసీపీలోకి చేరికలు జరుగుతున్న పరిస్థితి రీసెంట్గా నిన్న చూసాము. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కూడా, ఆయన టీడీపీ సీనియర్ నాయకులు, ఆయన వైసీపీలో చేరిన పరిస్థితి. అంటే ఎట్లా చూడొచ్చు సార్ ఈ చేరికలు, అసలు ఎందుకు చేరుతున్నారు? ఇంకా వాళ్ళకు టైం ఉంది, 4 years ఇంకా టైం ఉన్న నేపథ్యంలో ఒక అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి చేరడం అనేది దేనికి సంకేతం అంటారు? 4 దశాబ్దాల పైబడి రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక కుటుంబం, పాలకొండరాయుడు వాళ్ళ యొక్క కుటుంబం ఇవాళ అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. వైసీపీని అసలు లేవకుండా తొక్కేస్తామని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు కూటమి.
అలాంటి పరిస్థితుల్లో ఒక సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ ఈ పార్టీలోకి రావడం అనేటువంటిది ఎలాంటి సంకేతం ఇస్తుందంటే వీళ్ళ ఆశలు వీళ్ళ భ్రమలు అన్నీ వైసీపీ నామరూపాలు లేకుండా చేయగలం అనుకోవటం అది భ్రమ మాత్రమే. భవిష్యత్తు ఉన్నది వైసీపీకి అని ఆయన చేరిక చెప్పకనే చెప్పినట్టయిందిగా అని మనం భావించవచ్చు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే డైలాగ్ ఉందో రప్పరప్ప, గంగమ్మ తల్లి జాతర, నరుకుతాం చంపుతాం, ఈ డైలాగులు అనేవి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశం అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఆయన కూడా ఎక్కువగా మాట్లాడితే నారదీస్తామన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. అంటే వైసీపీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దిశగా పర్యటనలో వెళ్తున్నాయంటే ఏం చెప్తారు సార్? వైసీపీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దిశగా వెళ్ళడం లేదు, కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుసరించినటువంటి ఉదాసీన వైఖరి ఏదైతే ఉందో ఆ ఉదాసీన వైఖరి ఇప్పుడు వాళ్ళకి తిప్పలు తెచ్చిందని చెప్పాలి. ఓకే, ఆ రోజున వీళ్ళలాగా ఇందులో కనీసం ఒక 25% అయినా స్ట్రింజెంట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి ఉంటే ఇప్పుడు ఈ మాటలు ఇవన్నీ కూడా వచ్చి ఉండేవి కాదు. మరి అక్కడేమో అతి మంచితనం అయింది, ఇక్కడేమో అతి దుర్మార్గం అయిపోయింది. అంటే గతంలో చంద్రబాబు పర్యటన వల్ల తిరుపతి కానీ లేకపోతే విశాఖ, అనపర్తి, అంగళ్ళలో జగన్మోహన్ రెడ్డి అడ్డుకోలేదా అని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు. చివరికి ఇంటి వద్ద కూడా బావుపై జిలం ప్రదర్శించారు. అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గతంలో ఇప్పటంలో మీటింగ్ పెడితే కూడా దాన్ని అడ్డుకున్నారు, ఇదంతా చేయలేదా అన్నట్టు మాట్లాడుతున్నారు. చేశారు కానీ సరిగ్గా చేయలేదు వాళ్ళు. అది అంటే సరిగ్గా అడ్డుకోలేదంటారా? అంతేగా, మరి అసలు అటెంప్ట్ చేయకూడదు. అటెంప్ట్ చేస్తే ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారు అలాగా చెలరేగిపోయి చేయాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.